చంపేశారు కదే రాక్షసులారా. చచ్చిందా బతికిందని? బతికే ఉందక్క. నువ్వెలా చెప్తున్నావే? చచ్చుంటే మనతో చెప్పేది కదక్క. ఏమని? నేను చచ్చాను. చంపేస్తాను నిన్ను. హలో హలో డాక్టర్. డాక్టర్ గారు, మా అత్తయ్య గారికి ఎలా ఉంది? డోంట్ వర్రీ, ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. అమ్మయ్యా. వేదవ ప్రాణాలు ఉంటే ఎంత పోతే ఎంత. మా అత్తయ్య గారికి ఎలా ఉందో చెప్పమంటే ప్రాణాల గురించి చెప్తారేంటి? అమ్మా మేధావి, నేను చెప్పింది కూడా ఈవిడ ఆరోగ్యం గురించే. ఆమె మాట్లాడలేదు, నడవలేదు, చేతులు కదపలేదు, వినగలదు, చూడగలదు. సో కొన్నాళ్ల పాటు ఇలా కుర్చీలో ఫిక్స్ అయిపోవాల్సిందే. అంటే మా అమ్మ లేచి తిరగలేదా డాక్టర్? కనీసం ఒక నెల రోజులైనా రెస్ట్ తీసుకోవాల్సిందే. మరి మాట డాక్టర్? మందులు రాశాను కదా, అవి వాడండి. ఒక నెల రోజుల్లో మాట వస్తుంది. థ్యాంక్స్ డాక్టర్. ఓకే, ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయండి. అలాగే డాక్టర్. మీరు బయలుదేరండి. టేక్ కేర్. ఉంటాను. అలాగే. ఓసే పాపాత్మురాలా, మా అమ్మని ఎందుకు పనికి రాకుండా చేసేవే? అయ్యో, ఎవరు చెప్పారండి మీకు పనికిరాదని? ఒకప్పటికంటే ఇప్పుడే బాగా పనికొస్తుంది. శవంలా పడుంటే నేను ఎందుకు పనికొస్తానే? ఎందుకు పనికొస్తుంది? అయ్యో, మీ అమ్మగారి అనారోగ్యం వల్ల కలిగే ఉపయోగాలేమిటో చూడండి, చూసి ఆనందించండి. ఇప్పుడే వస్తా. టెట్టడాయ్. అత్తయ్య గారు, ఒకసారి నోరు తెరవండమ్మా. అని నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిను,